బాపట్ల జిల్లా కర్లపాలెంలో వేగశ్రీ నరేంద్ర వర్మ ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా కర్లపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ మంచి చేస్తానని, తప్పు ఏదైనా చేస్తే నన్ను అడగమని అన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ఈ ర్యాలీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. వాణిజ్యరేఖ పెట్టారు. నిజంగా ఇది నేను మీకు ఒకటే చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసిన తెలుగుదేశం పార్టీ సైనికులు, జనసేన పార్టీ శ్రేణులు, జన సైనికులు, అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సైకిల్ గుర్తు మీద ఎవరైతే కసితో, ప్రేమతో ఓటేశారో ఈ నా విజయం వాళ్ళందరికీ ఎంతో చిత్తశుద్ధితో, మరింత నిజాయితీతో, మరింత ఐకమత్యంతో 20 ఏళ్ల కసిని, కోపాన్ని, క్రమశిక్షణతో ఐకమత్యంగా, చిత్తశుద్ధితో, నిజాయితీతో ఎవరైనా తిరిగి తిట్టించుకున్నారు. మనలో మనకి ఏదైనా తగాదాలు వస్తే తలంచుకున్నారు. కన్నీళ్ళు వస్తే కన్నీరు పెట్టారు. పోలీస్ స్టేషన్ కి కార్యకర్తలుగా ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. ఎంతో విలువలు పోగొట్టుకున్నారు, ఎంతో పనులు పోగొట్టుకున్నారు. ఎలక్షన్ కోసం చిత్తశుద్ధితో తల వంచి పనిచేశారు. మీ అందరికీ తల వంచి చూస్తారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని కాంక్షిస్తూ వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వేమూరు గ్రామ దేవత కట్లమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, పంచాయతీ వార్డు సభ్యులు కోబంటి శ్రీనివాసరావు, అన్నయ్య ప్రసాద్, ఎలవర్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 144 సెక్షన్ సడలింపు చేయడం జరిగిందని, ర్యాలీలు, గ్రూప్ మీటింగ్ లో విజయోత్సవ సభలు నిర్వహణకు అనుమతి లేదు. చట్టాన్ని చేతులు తీసుకుంటే చర్యలు తప్పవు. ఎన్నికల్లో గొడవలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. కొందరిని అరెస్టు చేయడం జరిగింది. పరారీలో ఉన్న మరికొందరి కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విలేజెస్ లో, ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్ లో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది. బికాజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు
so that we have evidence to detect the cases. Patrolling కూడా జరుగుతుంది, పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి, వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్ కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమి ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము. స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి, అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దానిలో పీడీపీపీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది. అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం చాలా అచీవ్ చేసాము యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ లో. మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ 15 days చాలా పీస్ఫుల్ గానే జరిగినాయి ఇక్కడ యాజ్ కంపేర్ టు మన పోల్ డే పోస్ట్ పోల్. సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది. మన ఎలక్షన్ కమిషన్ సిఇఓ సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్ కి కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు దట్ ఇక్కడ మనం విదౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ కౌంటింగ్ ఫినిష్ చేసాము. సో ఇది మనం కంటిన్యూ చేయాలి. దట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఇట్లాంటి విదౌట్ ఎనీ ఇష్యూస్ మనం పల్నాడులో ప్రాపర్ గా మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగ మహేశ్వరపాడు గ్రామంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు బుధవారం చిడిపి వర్గీయులు గ్రామంలోకి వచ్చి తమ ఇండ్లను బాగు చేసుకునే నేపథ్యంలో ఆవేశం, ఆక్రోశం కట్టలు తెంచుకొని భరించలేక వైసీపీ వర్గీయులు 10 ఇండ్లపై దాడికి పాల్పడిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసిందే. అందులో 6 ఇళ్లలోని సామాగ్రిని ధ్వంసం చేయడం, 4 ఇండ్లను ధ్వంసం చేసి పరారయ్యారు. వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించి గురువారం మించాలపాడు అడ్డ రోడ్డు వద్ద దాడికి పాల్పడిన 21 మందిని పట్టుకుని అరెస్టు చేశారు. నాగం శిరీష భర్త ఎలమంద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాన్ వేలబుల్ కేసులు పెట్టి కోర్టుకి హాజరుపరిచినట్లు స్పెషల్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు స్పెషల్ పోలీసు ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీ రామకృష్ణాచారి, శ్రీనివాసరావు, సిఐ అలహరి శ్రీనివాసరావు, ఎస్ఐ కోటయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికైనారు. ఇవాళ రేపు 2 రోజులు కొత్త ప్రభుత్వం కొనసాగు మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి సేవా కార్యక్రమం చేసి వాళ్ళ మన్నను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో పోలీసు కూడా భాగస్వామ్యాలు కాబట్టి ఎలాంటి దుర్నీతి చర్యలకి, కోపోద్రేకాలకి లోనయ్యి ఇలాంటి అలలు పాల్పడతాయి. ఒకవేళ ఎవరైనా కనుక పాల్పడితే మాత్రం పార్టీతో సంబంధం లేకుండా, అధికార పార్టీనా అనధికార పార్టీనా ప్రతిపక్షానికి సంబంధం లేకుండా చట్ట ప్రకారం మాత్రం మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిడి కానీ ఎలాంటి మా మీద ఒత్తిడి లేవు. ఎలాంటి వాటికి మాత్రం ఇది మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దాన్ని గమనించి జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది, ఇప్పుడు దానికి కూడా అనుభవించుకొని ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు పోయినసారికి మళ్ళీ ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చి బట్టి ఇళ్ళ దగ్గర ఉన్నాడు మళ్ళా చేసుకొని ఈ ఏదైతే చెప్పానో సుమారు 10 ఇళ్ళని ఒక 4 ఇళ్ళకి పెడతాం. అందులో 2 ఇళ్ళు కొంచెం ఎక్కువ కాదు, 2 వార్షిక కాదు, మిగతా 6 దోషం చేసి పెట్టుకుంటాం. ఇది జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మా ఎస్ఎస్పీ సార్, హనుమంత్ సార్, రామకృష్ణ సార్, డిఎస్పీ గారు అంటే గత 20 రోజులు నుంచి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఈ ప్రాంతానికి మా దుర్గి గారు మండలానికి సాధించారు గారు, డిఎస్పీ గారు జరిగిన చెప్పి తన జరిగింది. అందువల్ల ఆ విషయం కూడా పొలిటికల్ గా అయితే సంబంధం లేదు. మేము కూడా ఏదైనా గ్రామాలు ఏమైనా చెప్పి ముందు భయపడిన తర్వాత గ్రామంలో సంస్థాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. సమయానికి అనుగుణంగా కొత్తగా పరిస్థితులు ఏర్పడడాన్ని బట్టి బందోబస్తు కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇందులో మా మేడం గారు ప్రతి క్షణం రివ్యూ చేస్తూనే మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నడుస్తుంది. అదేవిధంగా ఇందులో ఎలాంటి
పక్షపాతం కానీ వేరే వాళ్ళకి ఒత్తిడి కానీ అలాంటి ఏం లేదండి. నిష్పక్షపాతంగా ఉద్యోగం చేస్తున్నాం. ఇది మీరందరూ గమనించాలి. మీ ద్వారా కూడా జనానికి తెలియాలి. తెలిసింది ఇప్పటికే గ్రామాల్లో తెలిసి ఏం జరుగుతుందనేది. అందువల్ల గతం ఏదో పోలీస్ చేసిందండి ఒక అనుకూలంగా అంటున్నారు. అదైతే మాకు తెలియదు. మేము అలా ని పట్టించుకోవట్లేదు. మాచర్ల పట్టణంలోని లక్ష్మీ భారతి బార్ అండ్ రెస్టారెంట్ నుంచి అర్ధరాత్రి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన మద్యం ప్రభుత్వ దుకాణాల్లో దొరికే మద్యంగా మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యంగా అనుమానాలు. మీడియా వారి ఫోన్లకు సైతం స్పందించిన ఎక్సైజ్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.